నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాఖల వారీగా లెక్కలు చెప్తా, అసెంబ్లీకి రాండి. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన, 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏ చర్చకైనా సిద్ధం అంటాడు. చలో నువ్వే అంటున్నావు కదా నేను ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడతాను, పెట్టు. ప్రత్యేక శాసనసభ సమావేశాలు అనౌన్స్ చేయి. నువ్వు శాసనసభ నాయకుడు కదా, పెట్టు. పొద్దాక కట్టగట్టుకొని వచ్చి మీ మంత్రులే మాట్లాడి జాబ్ల గురించి. మీరు 2.5 ఏళ్లల్లా లేదా ఈ రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు పొద్దాక మాట్లాడు. మీ మంత్రులు మొత్తం లేచి మాట్లాడండి, గంటల కొద్ది మాట్లాడండి. పొద్దుకంగా మాత్రం ఒక 2 గంటలు, 1 గంట కేటీఆర్ గారికి ఇవ్వండి, 1 గంట హరీష్ రావు గారికి ఇవ్వండి. తేలుతుంది ఈ రాష్ట్రంలో ఎవరు జాబ్లు ఇచ్చింది, ఎవరు కథ ఏందని. నువ్వు అంత సిపాయివే అయితే మరి ఎందుకో వస్తలేవు అశోక్ నగర్కి, ఎందుకో దిల్సుఖ్ నగర్కి వస్తలేవు, ఎందుకో యూనివర్సిటీలకు వచ్చి మాట్లాడతలేవు. నువ్వు జాబ్ల గురించి సభలలో ఎందుకు మాట్లాడతావు? దమ్ముంటే రా మరి శాసనసభలో మాట్లాడు. మీరు శాసనసభలో ప్రత్యేకంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి సబ్జెక్టు మీద మీరు చర్చ పెట్టండి. మేము ఊరూరా స్క్రీన్ పెడతాం, ప్రతి జిల్లాలో ప్రతి చౌరస్తాలో మేము స్క్రీన్ పెడతాం. లెట్ పీపుల్ డిసైడ్ వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ ఫాల్స్. గిన్ని దొంగ ముచ్చట్లా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంది.